ఇస్సర్ ఒక యాక్ట్రెస్, సింగర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఇంగలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? ఇట్ వాస్ నైస్ అండ్ గోయింగ్ ఆన్ అంటే మీ యొక్క ఓన్ వేలో అనేది కూడా మీరు వెళ్ళడం అనేది కూడా ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ యు ఆర్ హ్యాపీ మెయిన్ థింగ్. అండ్ లెట్స్ కమ్ టు ద వన్ సీరియస్ పాయింట్. సో కెన్ వి? యా అంటే సీరియస్ ఏం లేదా? ఓకే. సో మీ లైఫ్లో రిగ్రెట్ అయిన థింగ్ ఏదైనా ఉందంటే అది మ్యారేజ్ అనుకోవచ్చా? Not really, no. Not really. Because I've not really shut down that chapter. I have taken that as a learning experience. Because ఇప్పుడు లైక్ ఐ సెడ్, ఫర్ ఎగ్జాంపుల్ జయ జానకి నాయక గురించి చెప్పేటప్పుడు కానీ కొన్ని థింగ్స్ మనము కూర్చుని ఇప్పుడు ఐఎమ్ సో ఏమంటారు ఓవర్ థింకింగ్ పర్సన్. ఐ థింక్ అబౌట్ ఎవ్రీథింగ్ సో మచ్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీథింగ్. స్టిల్ హౌ డిడ్ దిస్ హ్యాపన్ ఈజ్ వన్ బిగ్ క్వశ్చన్. మై ఫ్యామిలీ ఆస్క్స్ మీ, ఐ ఆస్క్ మై సెల్ఫ్ హౌ ఎలా అసలు. బట్ దెన్ ఐ థింక్ నో బడీ ఈస్ పర్ఫెక్ట్. ఎంత ఉంటే కూడా ఒక వీక్నెస్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ని మనకు తెలుసుంటుంది కానీ ఒక్కొక్కసారి మనకు తెలియక కూడా ఆ వీక్నెస్ ఆ లవ్లో కంప్లీట్గా అది లవ్ అని చెప్పలేము. ఇన్ దిస్ కేస్ ఐ వాజ్ నాట్ బ్లైండ్లీ ఇన్ లవ్. ఓకే. Frankly, I think the other person knows that I was not blankly in love in this situation. But the thing is, దీనికి ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాను, అప్పుడు కూడా నేను అదే మాట్లాడాను. ఐ థింక్ క్రాస్ 25 మన మైండ్ సెట్ ఎలా అయిపోతుందంటే మన చుట్టూ వాళ్ళు కానీ మన ఇక్కడ కూడా ఇండియన్ మైండ్ సెట్లో అని చెప్పొచ్చు. దే ఆల్వేస్ సే, ఇంకా ఎవరైనా వెతకాలి, స్టార్ట్ లుకింగ్ ఫర్ సమ్వన్, యూర్ 25 యూ హెవ్ టు గెట్ మ్యారీడ్, యూర్ 30 యూ హెవ్ టు గెట్ మ్యారీడ్, ఇంకా ఇప్పుడు కూడా కాకపోతే ఇంకెప్పుడు. అదొకటి మైండ్లో ఉంటూనే ఉంటుంది. మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో, ఎంత మనం ఇవన్నీ కేర్ చేయమని చెప్పినా సబ్ కాన్షియస్ మైండ్లో యు ఆర్ సర్చింగ్. And you think, and in that search, I think most of the youth today, why divorce rate is so high in our country today is because we are coming under this pressure. We are well educated, we have degrees, we have everything, but then we think, maybe I'm lagging in this. I must not lag in my personal life. నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ అంటూ ఉండాలి, నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ అంటూ ఉండాలి. అంటే ఆ హరిబరిలో చేసిన మిస్టేక్ అని అనుకోవచ్చా? అన్నను అలాంటి ఒక ఇన్సెక్యూరిటీ ఆర్ అదొక ప్రెషర్ అని చెప్పొచ్చు. బికాస్ ఈవెన్ నౌ ఇప్పుడు ఆ డివోర్స్ అయ్యాక మళ్ళీ నా ఫ్యామిలీ చేసేది అదే కదా, ఇప్పుడు డైరెక్ట్గా చేయట్లేదు. బికాస్ దే ఆల్సో హ్యావ్ రియలైజ్ దట్ అలా ఏది కాదవి అని. బట్ అయినా చెప్తారు వేరే వాళ్ళ పెళ్ళికి అయినప్పుడు, నీదెప్పుడు నువ్వు మళ్ళీ ఆలోచించవా? మళ్ళీ ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ అంటే మళ్ళీ మ్యారేజ్ అని కానీ, సో రిలేషన్షిప్లోకి వెళ్ళాలని కానీ అట్లా ప్రెసెంట్ నెక్స్ట్ ఏమన్నా రిలేషన్షిప్లో వెళ్ళాలనేది నేను మళ్ళీ కాన్షియస్గా అంటే కావాలని వెతికి పడాలని ఏం లేదు నాకు. బట్ ఐ బిలీవ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. వెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్. ఐ డోంట్ హ్యావ్ టు. నేను నేర్చుకున్నది ఒకటి ఏంటంటే, ఇది ఒకటి అంటే మేబీ ఇన్ కరియర్ మీరు కష్టపడితే మీకు వస్తుంది, మీరు వెతుక్కుంటూ వెళ్తే మీకు దొరుకుతుంది, మీరు ఒకటి ఐడియాలజీని గట్టిగా పెట్టుకుంటే అవుతుంది. ఇవన్నీ వర్క్లో, ఎడ్యుకేషన్లో నేను చిన్నప్పటి నుంచి అదే చేస్తూ వచ్చాను కాబట్టి అదే నేను పర్సనల్ లైఫ్లో కూడా నేను అనుకున్నాను దట్ మీరు ఒకటి నాకు ఇది ఇష్టం అవ్వకపోతే మీరు అదే రెస్పాండ్ అవుతారు, వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఐ థాట్ ఆఫ్ ఇట్ వెరీ దట్ వే ఇన్ అ వెరీ వైడ్. బట్ రిలేషన్షిప్స్ ఆర్ మల్టీ లేయర్డ్. రిలేషన్షిప్స్ ఆర్ నాట్ లైక్ బ్లాక్ అండ్ వైట్. మీరు నాకు ఇది నచ్చదని చెప్తే మీరు ఓకే అనొచ్చు, కానీ మీరు అది నిజంగా మళ్ళీ ఒకసారి చేయరని లేదు. మీరు ఓకే అంటారు కానీ మీరు కూడా ఆలోచిస్తారు, నేను చేస్తూ ఉంటే ఒక్కరోజు ఈమె నా లైన్కి వస్తుంది అని మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. నేను కూడా ఆలోచిస్తుంటాను, నేను కూడా ఇలా గట్టిగా ఉంటే ఒకరోజు నా లైన్కి వస్తారు. సో మెనీ మ్యారేజెస్ ఆర్ జస్ట్ గోయింగ్ లైక్ దట్. వైఫ్ ఇస్ థింకింగ్ వన్ డే హస్బెండ్ విల్ లిసన్ టు హర్ అండ్ హస్బెండ్ ఇస్ గోయింగ్ థింకింగ్ వన్ డే వైఫ్ విల్ లిసన్ టు హిమ్. కానీ ఇక్కడ మాత్రం మీ యొక్క ఇష్యూలో మాత్రం అట్లా కాదు కదా. సో దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. అంటే చాలా తక్కువ టైం అనేది కూడా ఉంది. Which I'm very happy. That's why I have no regrets. Okay. I'm very happy because before it could get worse, I backed out. Okay. And I'm happy about that. Damage control అయిపోయింది. My family, whenever I see my parents happy today, I feel, Amma, thank God. అంటే యూజువల్గా మీ రిలేషన్ అనేది కూడా సో విడిపోవడానికి సో కారణము సో మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ అట్లా అనుకోవచ్చా, లేకపోతే లేదు అట్లేం లేదు? ఫ్యామిలీ సైడ్ నుంచి ఏం లేదు, కానీ కాన్సిక్వెన్సెస్ వర్ గోయింగ్ టు ఫాల్ ఆన్ మై పేరెంట్స్ యాజ్ వెల్. ఓకే. అంటే ఫ్యూచర్ ఏమన్నా కంటిన్యూ అయితే అలా అనిపించేది. ఫ్యూచర్ వెళ్ళి ఉంటే నా ఫ్యామిలీకి చాలా కష్టాలు అయ్యేవి, నా ఫ్యామిలీ చాలా కష్టంలో ఉండేది. ఎస్పెషల్లీ మై పేరెంట్స్. నా ఫ్యామిలీ అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇస్ నెక్స్ట్ కదా, బట్ ఫస్ట్ మై పేరెంట్స్. సో ఐ డి నాట్ వాంట్, నేను ఒక తప్పు డిసిజన్ చేసి నేనే భరించుకోవాలని ఉంటే కూడా నో ప్రాబ్లం. మన కష్టాలు మనం ఇప్పుడు కెరీర్లో ఫేస్ చేస్తాం, మనం ప్రతి దాంట్లో చేస్తాం, ప్రతిదీ వెళ్ళి పేరెంట్స్ మీద అది హ్యాండిల్ చేయగలుగుతాము. బట్ దాని కాన్సిక్వెన్సెస్ ఒకటి మా పేరెంట్స్, ఇంకొకటి ఫ్యూచర్లో వచ్చే పిల్లలకి ఒక బేసికలీ ఫౌండేషన్ బాగాలేని రిలేషన్షిప్ రేపు సెటిల్ అవుతుంది, ఎల్లుండి సెటిల్ అవుతుంది, ఎంత ముందుకు తీసుకెళ్తాము అంతే. ఒక క్రాక్ చిన్నగా పైన ఒక క్రాక్ ఉన్నప్పుడే దాన్ని కవర్ చేస్తే ఓకే, కానీ ఒకలా క్రాక్ అనేది కూడా సో అక్కడ వరకు వచ్చి ఆగిపోయే అవకాశాలు అనేది కూడా ఉండొచ్చు కదా. అది తెలుస్తుందండి మీకు.
you will get to know, like after an age, maybe when you're teenage మీకు అది you are very blind. అందుకే ముందు చాలా చిన్నప్పుడు ఏజ్ పెళ్లి చేసిస్తే పాపం అలాగే ఆలోచించి సంవత్సరాలు అయిపోయేవి, బికాస్ దే వర్ నాట్ ఇన్ దట్ మెచ్యూరిటీ వెరిన్ దే కుడ్ డిసైడ్ ఫర్ దెమ్ సెల్వ్స్. ఎస్పెషల్లీ అమ్మాయిలు చాలా చిన్న ఏజ్ లోనే ఇచ్చేవాళ్ళు పెళ్లి చేసుకుని, బికాస్ ఆ డిసైడింగ్ అబిలిటీ లేదు. అవుతుందేమో అని ఆలోచిస్తున్న లోపు పిల్లలు పుట్టారు కదా అని అదొక బాండ్ అయిపోతుంది, ఇక పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పి బ్రతకాల్సి వస్తుంది. సో అందరూ ఎంతో ముందు చాలా లాంగ్ మ్యారేజెస్ ఉన్నాయి అంటారు, ఇప్పుడు కూడా లాంగ్ మ్యారేజెస్ ఉన్నాయి అంటారు. నాట్ ఎవ్రీవన్ ఈస్ నెసెసరీలీ హ్యాపీలీ మ్యారీడ్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రీజన్స్. కొందరు పిల్లల కోసం, కొందరు దారి లేక, అలా వేరే వేరే రీజన్స్ వల్ల దే ఆర్ ఆల్ స్టక్. సో బీయింగ్ స్టక్ ఇన్ అ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హ్యాపీ మ్యారేజ్. సో ఆ రీజన్స్ నాకు వచ్చే ముందు I also had those reasons wherein what will my parents feel, how will my parents face the society, because they belong to that generation wherein they will feel like how will we answer the society. But I said this answer is better than the answer you will have to give later. సో అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఆన్సర్ would have been so difficult for them. When we sat down and discussed, we all collectively felt yes, ఈ రోజు ఈ ఆన్సర్ ఇవ్వడం ఇది ఎన్నిసార్లు ఇచ్చినా అంత పెయిన్ఫుల్ గా లేదు. బట్ ఆ ఫ్యూచర్ లో అలా కంటిన్యూ అయి ఉంటే ఈ ఎస్తరు ఉండేది కాదు, మీకు ఇలా చూడడానికి ఎస్తరు ఉండేది కాదు, మా ఫ్యామిలీ ఇప్పుడున్నంత హ్యాపీగా ఉండేది కాదు. అందరు ఇలా అంటే అది కలెక్టివ్ గానే అంటే yes decision was of course both ఇద్దరు సైడ్ నుంచి అలా అనుకోని సైడ్ నుంచి లేదు, ఫస్ట్ మా సైడ్ నుంచే. But then later on when there was no other way out, when there is no other option, when one person is legally, religiously, in every way right, then what will you argue about? There is no base for argument kada. Then eventually even the other party had to agree and sign on the papers, that's all. So I want to show you one thing. So దీని గురించి మాత్రం కొంచెం క్లారిటీ అనేది కూడా మాకు కూడా ఇచ్చారంటే లేదండి స్వప్న గారు, ఐ థ్యాంక్ హర్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. ఐ జస్ట్ థ్యాంక్ హర్. మై హార్ట్ ఈస్ సో ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. షీ హెస్ క్లిన్స్డ్ సో మెనీ రాంగ్ రిలేషన్షిప్స్ ఫ్రమ్ మై లైఫ్. పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ మీ నౌ టు టాక్. నాతో మాట్లాడడం చాలామంది భయపడి, చాలామంది అవాయిడ్ చేసి, నా ఫోన్లు ఎత్తకుండా నన్ను కలిసినప్పుడు అవాయిడ్ చేసి, ఎందుకలా అంటే భయపడతారు కదా స్వప్న గారు. ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్కి లిటరలీ నా పక్కన అంటే చాలా హెరాస్ చేశారని ఇవన్నీ బయట బట్ సీ ఇట్స్ టూ పర్సనల్, సో ఐ వోంట్ స్టెప్ ఇన్ టు దట్ ఫర్ దట్స్ ఓన్లీ వన్ రీజన్. ఇట్స్ టూ పర్సనల్ అన్లెస్ అంటే ఇది యూనో సంబడీ ఈజ్ యాక్చువల్లీ ఇంకా చాలా ఒక డేంజర్ జోన్లో ఎవరైనా ఉన్నారంటే తప్ప. ఏమో స్వప్న గారు అది తనకే తెలియాలి. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒకరోజు తనే నిజం చెప్తుంది, అంటారు నన్ను నమ్మొద్దు అని. ఐ స్టాండ్ బై ఇట్. అండ్ దేవుడు అనేవాడు నిజం అవుతే ఒకరోజు తనే చెప్తుంది, అంతవరకు నన్ను అస్సలు నమ్మొద్దు. అండ్ ఐఎమ్ హ్యాపీ. తనే నిజం చెప్తుంది ఏదో ఒక రోజు. సో మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్ కూడా భయం వేస్తుంది. పీపుల్ ఆర్ ఆల్సో నాట్ నో జస్ట్ అంటే ఇప్పుడు అది జరిగింది కూడా ఇక్కడే అండి. జరిగింది కూడా ఇక్కడే. సో ఆ నిజం ఏంటి? సో వీ నీడ్ స్మాల్ క్లారిఫికేషన్ అబౌట్ దట్. ఏంటంటే సో అటు సైడ్ నుంచి అవతల పర్సన్ ఏమనుకుంటున్నారో, సో దాని గురించి ఇక్కడ నుంచి ఏం ఆన్సర్ వస్తుందా అనేది కూడా వీఆర్ వెయిటింగ్ అనమాట. సో ఏంటి దీని, సో వాట్స్ ద ట్రూత్? ఆఫ్ కోర్స్ ఐ హావ్ స్పోకెన్ ద ట్రూత్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు స్పీక్. పెళ్లి జరిగింది, పెళ్లి జరిగాక డివోర్స్ జరిగింది. డివోర్స్ తర్వాత ఒఫిషియల్గా అనౌన్స్ చేశాము. అనౌన్స్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి కూడా నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు. ఐ నెవర్, ఎనీబడి ఇన్ ద మీడియా, ఎనీబడి నోస్, ఐ హ్యావ్ నెవర్ ఎన్కాష్డ్ ఎనీ రిలేషన్షిప్, ఎనీ ఫ్రెండ్షిప్. I have many industry friends. Nobody will ever see me posting a selfie with any of my friends or gate crashing into their successes or gate crashing into their birthday parties. Veelandaru na friends telusa. I will never encash one friend. I will never encash my parents. నా అమ్మతో ఒక ఎమోషనల్ రీల్ చేసి పెట్టడం, నాన్నతో ఒక ఎమోషనల్. ఐ నెవర్ ఎన్కాష్ దట్ ఐఎమ్ సమ్వన్స్ డాటర్ ఆర్ ఐఎమ్ సమ్వన్స్ ఫ్రెండ్ ఆర్ ఐఎమ్ అ నైస్ డాటర్. నాకు ఓవర్ యాక్షన్ అవసరం లేదు, నేను అప్పుడు కూడా చేయలేదు. పెళ్లి తర్వాత కూడా నేను ఎప్పుడు పెళ్ళిని ఎన్కాష్ చేస్తున్నట్టు, వాడుతున్నట్టు, పెళ్ళి చూడా నేను ఫలానాతో పెళ్లి చేసుకున్నానని నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు. డివోర్స్ అయ్యాక కూడా నేను ఎక్కడ ఏ టీవీ షోకి వెళ్ళలేదు, ఏది ఎక్కడ సింపతి గెయిన్ చేయడానికి, అక్కడ ఒక డివోర్స్ని కూడా నేను ఎన్కాష్ చేయడానికి ప్రయత్నించలేదు. ఐ నెవర్ ట్రై టు ఎన్కాష్. I did not make any YouTube songs condemning another person or hinting that another person has cheated me. I have not done any such